మోహన్ గారు పిచ్చోడయ్యాడా? బాగైందిరా. ఏం గతి పట్టిందన్నా నీకు? ఆ రోజు లెక్క లేకుండా రెచ్చిపోయావు కదరా పిచ్చిన అక్క. రామనంటావు రావనంటావు, ఎవరిని లెక్క చేయకుండా చెలరేగిపోతావు. ఏం దొరికావరా పిచ్చోడు. తను మామూలు మనిషి అయి నీకు కనబడితే అప్పుడు కూడా నీ మనసు కొట్టమని చెబితే రేయ్ అప్పుడు మగాడిలా కొట్టు, ఇలా మగతనం లేనివాడిలా కాదు. రే మంచిగా మాట్లాడు. అరిస్తే ఆయాసం తప్ప అనుకున్నది జరగదు బ్రో. గతం మర్చిపో. ఎవరితను? ఎవరు బాబు నీవు? చూడ్డానికి కుర్రాడిలా ఉన్నావు. ఎందుకు అడుక్కుంటున్నావు? ఏదైనా పని చేసుకోవచ్చు కదా. అయ్యో మతి స్థిమితం లేనివాడిలా ఉన్నాడే. ఏ తల్లి కన్న బిడ్డవో? ఉండు బాబు, ఏమైనా తీసుకొస్తాను. బాబు ఇదిగో పళ్ళు, తీసుకెళ్ళు. ఎందుకు ఇలా చూశాడు? ఈ పిచ్చోడంట్రా ఇక్కడికి వచ్చినాడు. రేయ్ ఏదో డైలాగ్ కొడతావు కదా, కొట్టు 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 కొట్టు. ఆకలేసి ఆడుకోవడమే చేత కాదు, అసలు వాడేవాడో వాడికే తెలియదు, ఇంకా డైలాగ్ ఏం కొడతాడా దేవా. ఈ రోజుకి ఇది చాలు, పద. అమ్మ మెడిసిన్స్ అయిపోతే టాబ్లెట్స్ తీసుకోవడానికి వచ్చిన. సరే మళ్ళా కాల్ చేస్తా. ఈ పిచ్చి నా కొడుకేం ఇక్కడుండు? రేయ్ ఇదిగో నీ లవర్ చూడు. దేవా ఏం చేస్తున్నారు? క్రికెట్ ఆడుతున్నావు, నువ్వు కూడా ఆడతావా? అప్పుడు ఏం చేయలేక ఇప్పుడు రివెంజా? ఉస కొట్టడం లేదని పాముతో పరిష్కారాలు వద్దురో. అరే దేవా, సినిమా డైలాగ్లో కొడుతున్నారు రో. సినిమా డైలాగ్ తర్వాత వింటాం, ముందు దొబ్బిన మైండ్ ఎలా దేవాలో చూడండి. రేయ్ మర్యాదగా మాట్లాడు. రేయ్ నిత్య ఫోటో వీళ్ళ దగ్గర ఎందుకుంది? ఏంటి ఆశ్చర్యంగా ఉందా? మాకు జరిగిన అవమానానికి ఇది ప్రతిఫలం. రేయ్ వాడికి తగిలిన షాకు మామూలు కాదు, జీవితాంతం ఇంతే. రేయ్ రేయ్ ఆగు. ఏమయ్యా దేవా చంద్ర, మతి స్థిమితం లేని అతన్ని ఎందుకు ఏడిపిస్తున్నారు? ఇప్పటికీ 3 సార్లు చూశాను. మీరందరూ నా దగ్గర చదువుకున్న వాళ్ళే, ఎన్నో విలువైన విషయాలు నేర్చుకున్నారు. ఇలా హింసించడం మహాపాపం బాబు.
అబ్బా ముసలోడు చెడగొట్టాడే. మీరేంటి మాస్టర్ ఇలా వచ్చారు? వీడిని అర్థం చేసుకోలేని వాళ్ళు మాత్రమే రావణ్ అంటారు. వీడు సుగుణాల రాముడు. అవును మాస్టర్, దరిద్రం దండయాత్ర చేసినట్టు ఇలా తయారయ్యాడు. అసలు ఎందుకు ఇలా అయ్యాడు అజయ్? అయ్యా బ్రహ్మయ్య, మస్తు చెక్కినవుతి. గా నడికేంది, గా అందమేంది. గా నడకను చూస్తే హంసలు కూడా ఆత్మహత్యలు చేసుకుంటాయి. ఈ సొంటి పోరి ఇంట్లో ఉండాలే గాని మా అక్కి గిరిగిరి బరాబర్ కడుపు నిండుతుంది. మేడం ఏమైంది, గట్ల పడ్డారు? ఫస్ట్ టైం ఫాస్టింగ్ ఉన్నానండి, అందుకే కళ్ళు తిరిగి పడిపోయినా. మీకు ప్రాబ్లం లేకపోతే నా బండి ఎక్కండి, మీ ఇంటికాడ దించేస్తాను. మేడం గట్ల చూడకండి, మీరు అందంగా ఉన్నారు. 2 నిమిషాలు జబర్దస్త్ చూసిన, పాగల్ లెక్క ఆలోచించుడే లేదు. ఓకే ఓకే, థ్యాంక్ యూ. మా ఇల్లు పక్కనే ఉంది, వెళ్ళొస్తా. మేడం మీ పేరు చెప్తారా? నిత్య. నిత్య, మస్తున్నది పో. మళ్ళీ కలుద్దాం. ఏం రో, మన ఇళ్ళ పంటి ప్లే బాయ్ లాగా షకలు కొడుతున్నావంట? అన్న నా తప్పేం లేదన్న, అందరు అలా క్రియేట్ చేస్తారు. అచ్చా, మస్తు చెప్పినావు తీద్దాం. ఏ దిక్కు లేక తల్లి సపోర్ట్తో చదువుతున్నావు. లావణ్య యాదుందా? గుర్తుంది. ఇతను రామని. ఆ పోరి నీ టార్చర్ వల్ల విషం దాగింద్రా బేవకూఫ్. అది ఎంత మంచిదంటే జర్రంత నోరిప్పి నీ పేరు చెప్పలేదు. సారీ అన్న, ఇంకెప్పుడు అలా చేయను. అమ్మాయిల అందాన్ని చూడు, తప్పు కాదు. ఆ అమ్మాయి నాది అనుకోవడం తప్పు. పో మంచుగుండు, ఇలాంటివి నా కంటపడితే ఎవరిని వదలా. తమే ఒక్కటి యాద్మర్వక్, నచ్చిన వాళ్ళకి వీడు రామని. తప్పుడు పనులు చేసి నీలాంటి లత్కూరు నా కొడుకులకు రావణ్. అవుతుంది. వరమీనికి నా దేవత వస్తుంది, మళ్ళీ చేస్తారు. పెట్టే, నా దేవత వచ్చింది. ఇవాళ బ్రేక్ఫాస్ట్ చేసుడే లేదు. నీ అందాన్ని అలా జుర్రేసా. ఇంకా చాలే నీ పొగడ్తలు, మళ్ళా కలుద్దాం. ఆహా, ఇంకా చాలే మాట్లాడు. అలా చూసి నన్ను టెంప్ట్ చేసినావు. భార్య ఉండగా గా బార్లోకి వెళ్ళి తాగుడేంది? బారేంది, తాగుడేంది? పైసా ఖర్చు లేకుండా నువ్విచ్చిన గా ముద్దుకి మస్తు మత్తెక్కింది. పో, పెళ్ళైన వాళ్ళు బార్లకి ఎందుకు పోతారు?
అస్సలు సమజైతలే. మొదటిసారి ముద్దు రుచి చూపించడం లైఫ్ లాంగ్ ఇక్కడ ఉండిపోతావు నిత్య. ఇది నీలాంటి మంచి వాడిదే నిత్య. ఇంకా పద వెళ్దాం. రామన్ ఇంకా వెళ్దాం. నాన్నకు తెలిస్తే మనకు ప్రమాదం. మీ నాన్నగారు ఏం చేస్తారు నిత్య? ఏం చేస్తాడో చెప్పను గాని మా నాన్న ఒక అవినీతి పరుడు. ఆహా, మన మ్యాటర్ తెలియంగానే మీ ఇంట్లో విడదీసేస్తాను. భయపడకు, ఈ నిత్య నిన్ను తప్ప ఎవరిని ఊహించుకోలేదు. కలిసి పోరాడదాం. ఓ ఇది వీడిలవరా, చూస్తా. బాబు రామరావణ, నన్ను ప్రశాంతంగా ఉండనియవా? ఇగో పోరి, ఫిష్ను కట్ చేసి నూనెలో వేసి ఉప్పు కారం దట్టిస్తే ఎట్లుంటది? అబ్బా సూపర్ గుంటుంది. నా పరిస్థితి కూడా గదేమల్లా. మంచి చేప దొరికింది, నోరు ఊరుతానే ఉంది. ఓయ్ బాబు, నీకు పార్క్ లో ఎక్కిన మత్తు ఇంకా దిగినట్లు లేదు. యాది మరొక నిత్య, నా ఊపిరి నువ్వే, అమ్మతోడు. రామన్, నేను మళ్ళీ చేస్తాను. నాటుకోడి పెట్టలేక ఏముందిరా. ఒక బాటిల్ తీసుకొని పక్కన ఈ పెట్టనుంచుకుంటే బాబా ఏం పరదం రా. అమ్మాయి నేర్పించడం మొగతనం కాదు, అమ్మాయిల చేత లైక్ చేయబడటం మొగతనం. మా మొగతనం వేరే ఉంటదిలే, చూపించమంటావా? నెల నుండి తిరుగుతుంటే హీరో దొరికా ఒంటరిగా. ఇల్లెక్కడో తెలిసిందిగా, టచ్లో ఉంటాంలే. నీకుందిరా రామన్ చేతిలో. ప్లాన్ చేయరా, దాని సంగతి చూద్దాం. చాలా జాగ్రత్తగా చేయాలి. ఏం రామన్ ఇట్లా వచ్చినావు? రామన్ కాదు బే, రావణ్. మంచి చేయనికొస్తే రామన్, పుచ్చ పదగొట్టినికొస్తే రావణ్. పగల కొడితే ఎవరు చూస్తూ ఊరుకోరు. రేయ్ రేయ్ బద్మాష్, నోరు లెగుస్తుందేంద్రా? రామన్ గా వస్తే ఒక లెక్క, అదే రావణ్ గా వస్తే లెక్కలన్నీ సరి చేసిపోవాలి. సంబంధం లేకుండా మమ్మల్ని ఎందుకు కొడుతున్నావు? ఈ ఫోటోలో బండి మీద ఉన్నది మీరే కదా, ఇదే సంబంధం. రాముడు మంచోడు, రావణుడు చెడ్డోడు. ఆ ఇద్దరు నాలో ఉన్నారు. చెడు కనబడితే ఆ రాముడు ఈ రావణుని లేపుతాడు. మా కిరికిరి సావగొట్టుడే. రేయ్, ఆ ప్రాపర్టీ నాది. మల్లగాని మీ సూపు గట్టు దిక్కుబడ్డదో రావణ్ విశ్వరూపం చూస్తారు. యాది మరవకండి. చిన్నప్పటి సంధి నాకు ఒక కోరిక ఉందిరా. ఏంట్రా రామన్ అది? మస్తు కష్టాలు ఉన్నాలని చూస్తే గుండె పిండేసినట్టు ఉంటుందిరా. అయితే మనమేం చేద్దాం రా? వాడికి ఏదో ఆలోచన ఉంది, నువ్వు చెప్పరా రామన్. కష్టాల్లో ఉన్న గరీబోళ్ళకి సాయం చేయాలిరా. ఆ రియల్ ఎస్టేట్ లో మంచితనంతో సంపాదించావు కదరా, దానిలో కొద్ది సాయం చేయి. కరెక్టే కదరా? అందరి లెక్క దందా కాదు కదరా అన్నది. కస్టమర్ ఇష్టంతో ఇచ్చేదే కదా తీసుకునేది. ఇది కాదురా, నా లెక్క వేరే ఉంది. ఏంట్రా అది? దోపిడీ చేద్దాంరా. అవురా, ఈ రాజకీయ నాయకుల వల్ల, అవినీతి పరుల వల్ల పేదోళ్ళ బతుకులు కాలిపోతున్నాయి. అందుకే వృథా భక్తి సాయం చేయాలి. రే వినయ్, వాడి చిన్నప్పుడు కోరికరా అది. వాడి మాట ఎలా కాదంటరా? మనకున్న ఒకే ఒక ప్రాణ స్నేహితుడు వీడే, కాబట్టి వాడి కోసం చేద్దాం. డన్రా. 2 దినాలు రెక్కీ చేయండి, తర్వాత ప్లాన్ చెప్తా.
మంచిగుంటే గదే కంటిన్యూ చేద్దాం. ఇది అయినాక మీకు గుడ్ న్యూస్ చెప్తా. ఏంట్రా కొంపదీసి లవ్వా? ఒరే వాని సిగ్గు చూడరా. అంటే లవ్వే అన్నమాట. గసువంటిది అనుకోండి. మా నాన్న ఫోన్ చేసు. చలో. రామన్ నా కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. అమ్మా నాన్నలు కూడా బయటికి వెళ్ళారు. ఇప్పుడు ఎలా? హలో రామన్, ఈరోజు కలవడానికి కుదరదురా. అవునా? రేపు మార్నింగ్ కాఫీ షాప్ లో కలుద్దాం. కానీ నిన్ను చూడాలని మనసు లాగుతుంది నిత్య. అయ్యో సారీ రా, ఈ ఒక్క నైట్ ఆగురా. రేపు కాఫీ షాప్ కాకుండా పార్క్ లోనే కలుద్దాం. హ్యాపీగా మాట్లాడదాం. థ్యాంక్ యూ. లవ్ యూరా నిత్య. లవ్ యూ. గుడ్ నైట్ రా. రే. రామన్, ఒక లంచగొండి ఇంటిని చూశాను. ఇంట్లో ఒక్కరే ఉన్నాడు. నువ్వు వస్తే పని అయిపోద్ది. నేను రానికి వీలు పడదురా. గడిబిడ లేకుండా గమ్మున కానివ్వండి. ట్రై అవర్ లెవెల్ బెస్ట్ రా. సరే ఉంటా. మంచి చేసేవేని నచ్చిన వాళ్ళు రావని అంటారు ఎందుకురా? ఆ రోజుల్లో చెడ్డ పని కోసం చెలరిగిపోయేవాడు ఆ రావణ్. వీడి చెడ్డ వాళ్ళతో అంతకంటే చెడుగా రెచ్చిపోతాడు. దానితో వాడికి ఆ బిరుదిచ్చారు. రామన్, డబ్బు చాలానే దోచాం, ఎలాంటి రిస్క్ లేకుండా. అవునరా, నువ్వు హెల్ప్ చేద్దామన్న ప్రతి ఒక్కరికి ఒక్కొక్కరికి 2 లక్షలు ఇవ్వచ్చు. ఈ రోజుకి ఆ పనిలో ఉంటాం. ఏంట్రా అలా ఉన్నావు? ఏం లేదురా. రామన్ కాస్త వచ్చుకో. రామన్ చూడు, ఇలా చూడు. రామన్ కాస్త వచ్చుకో. మంచోళ్ళకి రామన్, చెడ్డోళ్ళకి రావణ్ అనే వీడి వ్యక్తిత్వం చాలా గొప్పది. నా భార్య బ్రతికుండానికి కారణం వీడే. అవునరా, హార్ట్ స్ట్రోక్ వచ్చి ఇబ్బంది పడుతున్న నా భార్యని కాపాడమని అటుగానే కారులో వెళ్తున్న దేవ చంద్రలను వేడుకున్నా. ఎగిలిగా నవ్వుకుంటూ వెళ్ళిపోయారు. మరి ఎలా కాపాడుకోగలిగారు మాస్టారు? టాక్సీలో ఎక్కడికో వెళ్తున్న వీడు నా కంగారు చూసి కారు ఆపి నా భార్యని హాస్పిటల్కి తీసుకెళ్ళాడు. నాకు కొడుకులా అనిపించాడు. తరువాత తెలిసింది ఆ రోజు వాడు నా వల్ల కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ రాయలేదని. ఎలాగైనా వాడిని మామూలు స్థితికి తీసుకురండి. ఓకే మాస్టర్. నైట్ ఆ అమ్మాయిని బెదిరించి డబ్బు దోచుకొచ్చాం. అడ్డొస్తే జస్ట్ అలా నెట్టేశాం. ఎలా చనిపోయిందిరా? రాత్రంతా ఆలోచించినా ఏం అర్థం కాలేదురా, కానీ ఏదో మిస్టరీ ఉంది. ఆయరా, ఏంట్రా ఆలోచిస్తున్నావు? దేవాచంద్రలో ఆ అమ్మాయి ఫోటోను చూపెడుతూ మన రామన్ ఎందుకు భయపెడుతున్నారు? బలమైన కారణం ఏదో ఉందిరా. ఆ అమ్మాయిని రామన్ లవ్ చేస్తున్నాడని వాళ్ళకి ముందే తెలుసేమో అనిపిస్తుందిరా. రావణ్ మీద రివెంజ్తో అలా భయపెడుతున్నారు అనుకుందాం. మరి ఆ అమ్మాయి ఎలా చనిపోయిందో అర్థం కావడం లేదు.
అసలు ఆ న్యూసే బయటికి రాలేదు. ఏదో జరిగింది. నిత్యలా ఉంది. రే ఇరారా. ఎక్స్క్యూజ్ మీ వన్ సెకండ్. ఎవరు మీరు ఇలా అడ్డొస్తున్నారు? సారీ మేడం, మీతో ఒక విషయం మాట్లాడాలి. ఏంటది? దేని గురించి? చెప్తాను, ముందు మీరు కూల్ అవ్వండి. ఓకే ఓకే, ఏంటది చెప్పండి. మీరు మా ఫ్రెండ్ లవర్లో ఉన్నారు. ఆ అమ్మాయి ఇప్పుడు లేదు. ఆమె చనిపోయింది. మా ఫ్రెండ్ పూర్తిగా మతిస్థిమితం కోల్పోయాడు. ఈ విషయంలో మీ హెల్ప్ కాస్త కావాలి. అయ్యో అవునా, మాది వరంగల్. పిన్ని వాళ్ళ ఇంటికి వచ్చినాను. 3 days కి వెళ్ళిపోతాను. నేనేం చేయాలో మీకు చెప్తే ఐ విల్ ట్రై. థ్యాంక్ యూ మ్యామ్. అజయ్, ఏదో పనుంది రమ్మన్నావు. అవును నిత్య, నీతో ఒక విషయం మాట్లాడాలని రమ్మన్నా. ఏ విషయం గురించి? చెప్తాం. ఏంట్రా అజయ్, మా గ్యాంగ్ ఇక్కడ ఉంది, పైగా మమ్మల్ని ఇక్కడ పిలిచారు. ఏడ్రా మీ పిచ్చోడు. రేయ్, ఈ పిచ్చోడి దగ్గర మమ్మల్ని ఎంత తెచ్చారా? నాకేం అర్థమైతలే. ఏం బ్రో, కొత్త బట్టలు వేసిరు? ఆ అమ్మాయి ఫోటోని చూపిస్తూ రామాన్ని ఎందుకు బెదిరించారు? దానికి ఇక్కడికి రావాలా? ఫోన్ చేసి అడిగినా చెప్పేవాళ్ళం కదా. మాకంతా అర్థమైంది. మీరు వాడికి మైండ్ తెప్పాలని ట్రై చేస్తున్నారు. మేము డాక్టర్ని అడిగి అంతా తెలుసుకున్నాం. వాడు జీవితాంతం ఇంతే, అది కన్ఫర్మ్. అదంతా కాదు, మేము అడిగింది ఆ అమ్మాయి ఫోటోని చూపిస్తూ రామాన్ని ఎందుకు బెదిరిస్తున్నారు. ఓ అర్థమైంది. మీరు మమ్మల్ని పీకేదేం లేదు. ఏం జరిగిందో చెప్తా, చౌలాన విను. ఏయ్ డబ్బు ఎక్కడ? లేకపోతే వస్తావు. ఇక్కడ మీరు వాళ్ళనా? ఒరే దేవా, వాళ్ళు వెళ్ళారా లేదో చూడు. దీన్ని ఎంజాయ్ చేద్దాం. ఆ రోజు మేము వెళ్ళిన సమయానికి ఆ దొంగలీటంగా రాకపోయి ఉంటే దాన్ని బిర్యానీ తిన్నట్టు తినేటోళ్ళం. ఇంకో విషయం చెప్పనా, అది మాకు నచ్చడం, వీడి లవర్ అవ్వడం. అందుకే రా, వదలకూడదని నిర్ణయించుకున్నాం. అది అరవకుండా ఉండాలని నోరు మూస్తే ఊరకనే చచ్చింది. అయినా వదిలేదనుకో, అబ్బా బాబా ఏమందాం రాదా అంది. పిచ్చ నా కొడకల్లారా, మానవత్వం ఏడికిపోయిందిరా. రామన్, పొరపాటు అయిపోయింది, క్షమించు. इधर रावण नहीं, रावण रावण है रे बेवकूफ. మనమంతా క్లాస్మేట్సే కదరా, వదిలిపెట్టు ప్లీజ్.
राम का खेल खत्म, రావణ్ కా ఖేల్ షురూర్. చూసుడు లేదు, ఆలోచించుడు అస్సలే లేదు. అమ్మాయిలు ఆట బొమ్మలు ఆరా ఇష్టం వచ్చినట్టు చేయనికి. లక్షల జీతం సంతోషం ఇవ్వాల, నలుగురికి సాయపడుతుంటే లక్షలు వద్దురాబాయి అనిపించింది. నా కంటికి చెడు కనబడితే ఎదురుపోయాం, అందులో మీరు ఉన్నారు. నా మీద పగ సంబంధం లేని నా నిత్యం మీద తీర్చుకుంటారా ఫాల్తు నాకు కూడా కల్లారా. వీళ్ళు నీ వాళ్ళే ఈ దినం నాతో ఉన్నారు. ఎందుకు? చేతనైతే మంచి చెయ్యి, లేదంటే మూసుకొని కూర్చోవరా బద్మాష్. ఈ ఒక్కసారి క్షమించు, ఇంకా జీవితంలో తప్పు చేయం. నోర్మోయ్, ఈ దినం రాక్షస నిర్ణయం జరిగిపోయింది. ఆడపిల్లలంటే ఏమనుకుంటున్నారా? కూర్చోబెట్టండి రా వాళ్ళని. నడవనీకి 4 నెలలు పడుతుంది. ఇంట్లో ఉండి అయ్యా అమ్మలు చేసే కష్టం చూడుర్రి. రేయ్, కలిసి చదువుకున్నామనే ఒకే ఒక్క కారణంతో చంపకుండా వదిలేస్తున్నా. బ్రతకాలంటే మారిపోండే, లేదంటే అజయ్, వినయ్, ఈ బేవకూఫ్ గాళ్ళని వాళ్ళ ఇంట్లో వదలండి. అడిగితే రావణ్ ట్రీట్మెంట్ అని చెప్పండి. మీరేంది ఇక్కడ లాస్య గారు? నేను మీకు తెలుసా? ముచ్చటంతా నా ఫ్రెండ్స్ చెప్పారు లాస్య గారు. నో లాస్య గారు, ఓన్లీ లాస్య. మంచి కోసం రామన్, చెడు కనిపిస్తే రాక్షసుల్లా మారిపోతాం. అది నాకు చాలా బాగా నచ్చింది. ఇప్పుడు నేనేం చేయాలి చెప్పు? ఫ్రెండ్షిప్, జస్ట్ ఫ్రెండ్షిప్, భయపడకు. ఈ రామన్ లోపల రావణ్ కూడా ఉన్నాడు, భయపడుడే లేదు. సమాజం బాగు కోరేవారు, నిజమైన ప్రేమను అందించేవారు మా రామన్లాగే ఉంటారు. అలాంటి మంచి వారికి మా ఈ సినిమా అంకితం. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. సర్వేజన సుఖినో భవంతు.